మరికొన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. పీఎం సూర్యఘర్ పనుల్లో నాణ్యతా లోపంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట, దండమూడిలో ఈదురుగాలులకు సోలార్ ప్యానెల్స్ ఎగిరి పిల్లలపై పడ్డాయి. ఘటనపై సమగ్ర విచారణకు మంత్రి ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో విదేశాల నుంచి వచ్చే వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రతి జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీవో విడుదల చేసింది. మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్లుగా వీటిని వ్యవహరిస్తారు. ఎంఆర్ఓ స్థాయి అధికారి ఈ సెల్కి బాధ్యులుగా వ్యవహరిస్తారు. కడప జిల్లా మైదుకూరులో ద్విచక్ర వాహనాలను చోరీ చేసే యువకుడిని నిఘా కెమెరాల సహాయంతో పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. బంగారం కోసం సొంత పెద్దమ్మను హత్య చేసిన ఘటన అనకాపల్లి జిల్లా కసింకోటలో జరిగింది. కన్పా వీధిలో ఒంటరిగా నివాసం ఉండే వృద్ధురాలు నాగమ్మ వద్దకు ఆమె చెల్లెలి కుమార్తె సత్య తరచూ వస్తుండేది. బంగారు కోసం చున్నీతో నాగమ్మ గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలిని అరెస్టు చేసి చోరీ చేసిన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా మైదుకూరు బస్టాండులో జరిగిన చోరీ కేసులో విజయవాడ శాంతినగర్కు చెందిన సరోజినిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి 15 లక్షలు విలువ చేసే 105 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చీరాలకు చెందిన తరుణ్ అనిల్ పరారీలో ఉన్నట్లు మైదుకూరు డీఎస్పీ తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డుపై ఆగి ఉన్న జేసీబీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 తీవ్ర గాయాలు కాగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం దెబ్బతినడంతో డ్రైవర్ సీటులోనే చిక్కుకుపోయారు. ఎన్టీఆర్ జిల్లా చిట్యాల వద్ద ఎదురెదురుగా వస్తున్న లారీ ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన పలువురిని జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ జట్టివారి వీధిలో పిచ్చికుక్క దాడిలో 4 గాయపడ్డారు. బాధితులను పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు 15 మందిపై కుక్క దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. కడప జిల్లా తొండూరు మండలం భద్రంపల్లిలో గాలివానకు సుమారు 500 ఏళ్ల నాటి భారీ వృక్షం నేలకూలింది. అక్కడ నిలిపి ఉంచిన ట్రాక్టర్ పూర్తిగా ధ్వంసమైంది. చెట్టు రహదారిపై పడడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.